శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడు మన విమోచకుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క శుభప్రదమైన నిరీక్షణ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క కృపను బట్టి ఈ వీక్ అంతా కూడా మన పనుల్లో, మన ప్రయాణాల్లో, మన బాధ్యతల్లో ఆయన కాపుదల మనకు అనుగ్రహించి ఈ వీక్లో లాస్ట్ డేలో ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క చల్లని మెల్లని స్వరమైనటువంటి కృపను దేవుడు మనందరికీ దయచేయటాన్ని బట్టి మరి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారుగా ఉన్నాం. ఈ దిన మన టీఎల్సీ దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యూదా పత్రిక 16వ వచనాన్ని మనం చదువుకుందాం. వారు తమ దురాశలు చొప్పున నడుచుచు లాభం నిమిత్తం మనుషులను కొనియాడుచు సనుగువారును తమ గతిని గూర్చి నిందించువారినై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. దేవుని బిడ్డలారా, యూదా తను రాసేటువంటి పత్రికలో ఒక అధ్యాయమే రాశారు. ఈ ఒక్క అధ్యాయం అయినప్పటికీ 25 వచనాలను కూడా మీరు గమనిస్తే చాలా ఒక విశ్వాసికి ఉండవలసినటువంటి విధానం ఏంటో, ఉండకూడనివేవో ఉండవలసినవేవో చాలా ప్రస్ఫుటమైనటువంటి విశ్లేషణ విశుద్ధపరుస్తూ యూదా ఈ పత్రికలో జ్ఞాపకం చేశారు. ఈ వచనంలో దేవుని బిడ్డలారా 16వ వచనంలో చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఈ ఉదయం ఒక్క తలంపును మనం జ్ఞాపకం చేసుకున్నాం. లాభం నిమిత్తం మనుషులను కొనియాడుచు అనేటువంటి మాట అంటున్నాడు. లాభం. ఈనాడు మనం ఎక్కడ ఎవరిని చూసినా కానీ నాకేంటి లాభం, నాకేంటి ప్రయోజనం, ఏ పని చేసినా లాభం ఉండాలి అంటారు. ఏదైనా మాట చెప్పాలన్నా నాకేంటి లాభం, ఏదైనా పని చేయాలన్నా నాకేంటి లాభం, ఏదైనా ప్రయాణం చేయాలన్నా నాకేంటి లాభం. లాభం లేకుండా ఊరకే ఉచితంగా చేసేటువంటి వారు ఈనాడు కనుమరుగైపోయారు. ఎక్కడ చూసినా కనబడినటువంటి వారు లాభం 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 అని ఏదో సేవా దృక్పథంతో ఒకరికి ఉపయోగకరంగా, ఒకరికి మేలుకరంగా, పర్లేదు మనకేం రాకపోయినా మనకేం లేకపోయినా మరొకరికి మేలు జరగాలి, మరొకరు లబ్ధి పొందాలి, మరొకరికి ఏదో చేయగలిగింది చెయ్యాలి అనేటువంటి ఆలోచన నిజంగా ఈనాడు మనుషుల్లో అంతరించిపోతుంది. ఒక రకంగా చూస్తే లోకానుసారులు అలాగే ఉన్నారు. విశ్వాసులను చెప్పుకుంటున్న సేవకులను చెప్పుకుంటున్నటువంటి వారు కూడా వారిలో కూడా ఈ తత్వం లేకపోలేదు. వారి ప్రయోజనం, వారి లాభం, వారి కుటుంబ లాభం, వారి బిడ్డల లాభం, వారి వ్యక్తిగత లాభం చూసుకుంటూ సేవ చేసేటువంటి సేవకులు లేకపోలేదు. అలాంటి విశ్వాసులు కూడా లేకపోలేదు. ఈ సంఘానికి, ఈ సేవకుడి దగ్గరికి వెళ్తే నాకేంటి లాభం. ఒకటి భౌతిక పరంగా అవే చూస్తున్నారు, ఆధ్యాత్మిక పరంగా అదే విధమైనటువంటి కోణంలో మరి భక్తి జీవితం కూడా ఉంటుందనేటువంటి దానికి ఏమాత్రం కూడా సంకుచితంగా, ఏమాత్రం నిరకుశమైనటువంటి రీతిలో ఆలోచించాల్సిందే. ఎంత సందిగ్ధ పరిస్థితిలో క్రైస్తవ్యం ముందుకు సాగుతుందో యూదా ఆనాటి కాలంలోనే మరి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రేరేపితుడై ఈ మాట మనకు జ్ఞాపకం చేశారు. లాభం నిమిత్తం ఒకటైతే రెండవ తలం పక్కన్నది మనుషులను కొనియాడుచు అంటున్నాడు. మనుషులను కొనియాడుచు అంటే కీర్తించాల్సింది, కొనియాడాల్సింది దేవుణ్ణే. మన కొరకు భూమి మీదకి వచ్చి, మన కొరకు కలవరి శిలువలో ప్రాణం పెట్టి, మన కొరకు సమాధి చేయబడి 3వ దినాన్ని పునరుద్ధారణై తిరిగి లేచినటువంటి ఆ మహిమాన్వితుడైనటువంటి పునరుద్ధాన క్రీస్తుని మనం కొనియాడాలి. కానీ ఈరోజు స్వార్థ ప్రయోజనాల కొరకు, స్వలాభం కొరకు మనుషులను కొనియాడేటువంటి స్థితికి దిగజారిపోతున్నాం. మనుషులను పొగడ్తలు, మనుషులకి ప్రశంసలు, వారి దగ్గర నుంచి మనం ఏదో తీసుకోవటానికి, వారి దగ్గర నుంచి ఏదో పొందుకోవటానికి, ఏదో ఆశించి వారిని మరి భజన చేసేటువంటి వారుగా, భజన పరులుగా ఈనాడు మనుషులు తయారవుతున్నారు. అధికారుల దగ్గరికి వెళ్తే భజన, నాయకుల దగ్గరికి వెళ్తే భజన, మరి ఒక ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్తే భజన, ఇంకా
మనకి ఏదైనా కావాల్సి వస్తే మన పక్కన వాళ్ళ దగ్గరకో మన స్నేహితుల దగ్గర ఇక వారిని కొనియాడుతూ భజన చేస్తూ వారిలో లేనిది కూడా ఉన్నట్టుగా సృష్టించి చూపించేటువంటి రీతిలో ఈనాడు మనువ మనుషుడి యొక్క మనుగడ ఉంటుందనే దానికి ఎంత శోచనీయ స్థితిలో ఉన్నదో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఉదయకాలం మనం ఎలా ఉంటున్నాము అనేటువంటిది చిన్న స్వపరీక్ష చేసుకుంటూ, లాభం లేనిది పనిచేయనటువంటి వ్యక్తిగా ఉంటున్నావా? మన యొక్క ప్రయోజనం కొరకు, మన యొక్క లాభప్రాప్తి కొరకు ఎదుటి వారిని కొనియాడేటువంటి వారు, ఎదుటి వారిని పొగడ్తలతో, మరి ఇది ఒక బలహీనతే. పొగడ్తలు అనేవి, మనుషులు ప్రశంసలు అనేటువంటిది ఇది ఒక వీక్నెస్. ఇది ప్రారంభం కొద్దిగా మొదలవుతుంది. ఇక ఎంత అవుతుందంటే, మనకి చరిత్రలో శ్రీకృష్ణ రాజుల గురించి మనం గుర్తు చేసుకుంటాం. శ్రీకృష్ణ రాజులు రాజు ఎలాగా మరి చరిత్రలో గమనించినప్పుడు రాజులు అనేటువంటి వారు చాలామంది చక్రవర్తులు అనేటువంటి వారు ఉన్నారు. వారు పొగిడించుకుని పాడించుకుని ఇక వారు మనస్సు కుదుటపడిన తర్వాత, సంతృప్తి చెందిన తర్వాత, వారిని కొడియాడిన తర్వాత ఏదో బహుమానం ఇచ్చేటువంటి వారు. ఈనాడు మనుషుల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది అంటే ఎంత దుఃఖస్థితి అనేటువంటిది గుర్తెరగాలి. అటు రీతిగా మన యొక్క ఆత్మీయ విశ్వాస జీవితంలో మనం ఎలా ఉంటున్నామో స్వపరీక్ష చేసుకుంటూ వాక్యానుసారంగా ముందుకు సాగేటువంటి కృపలో దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్. ఇది మన క్వశ్చన్ ఏంటంటే, ఈ పత్రిక రాసేటువంటి యూదా వారి యొక్క తల్లిదండ్రులు ఎవరు? ఈ పత్రిక రాసేటువంటి యోధ వారి యొక్క తల్లిదండ్రులు ఎవరు? మీరు మన టీఎల్సీ యూట్యూబ్ కామెంట్ బాక్స్లో ఆన్సర్ను పోస్ట్ చేయాల్సి మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడి తండ్రి, జీవము కలిగిన ఆయన, కృప కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ వీక్ లాస్ట్ డేలో ప్రభు ఉదయకాల సమయం దేవా, ఆత్మీయులుగా విశ్వాసులుగా నా తండ్రి, మీ బిడ్డలుగా మీ వాక్యాన్ని మిమ్మల్ని అనుసరిస్తున్న మేము నా తండ్రి, మా ఆత్మీయ జీవితంలో తొంగి చూసుకోగలిగినటువంటి ఒక ప్రశ్న ద్వారా మమ్మల్ని హెచ్చరిక చేసిన విధానం బట్టి మీకు వందనాలు. ప్రతిదానికి నాయన లాభం చూసుకునేవారుగా, లాభం లేకపోతే పనిచేయనటువంటి వ్యక్తులుగా మేము ఉంటుంటే నా ప్రభువా, అయ్యా మమ్మల్ని మీరు క్షమించండి. మా లాభం, మా ప్రయోజనం, మా స్వార్థం అనేటువంటిది దేవా ఎదుటి వారికి మేలు చేయటంలో నాయన వెనకానటువంటి వారుగా, ఎదుటి వారికి నాయన ప్రయోజనకరంగా చేసేటువంటి వారుగా ఉండటంలో నా తండ్రి, విశ్వాసులుగా నా తండ్రి మేము మాదిరికరంగా జీవించేటువంటి రీతిలో స్థిరపరచండి. మనుషులు కొనియాడేటువంటి వారుగా ఉంటుంటే క్షమించండి. ఇంకా ఎలాంటి బుద్ధి, ఎలాంటి స్వభావంతోనైనా ఎదుటి వారిలో ఉన్నది లేనిది సృష్టిస్తూనైనా పొగడ్తలతో కొనియాడుతూ భజన చేసేటువంటి బ్రతుకులో ఉంటుంటే క్షమించండి. దేవా, మిమ్మల్ని కొనియాడాలి, మీ నామాన్ని కీర్తించాలి, మీ కార్యాలను కీర్తించాలి, మీ కార్యాలని ప్రచురపరిచేటువంటి వారికి నడిపించండి. దేవా, ఈ వీక్ అంతా మీరు నడిపించినందుకు వందనాలు. రాబోతున్నటువంటి నూతన వారంలో కూడా మీరు చిత్తాన్ని బయలుపరిచి మీ ప్రణాళికలు మాకు తెలియపరుస్తూ, అయ్యా మీ ఉద్దేశాలు మాకు నేర్పింపజేస్తున్నా తండ్రి. వాక్యానుసారంగా దాచి సిద్ధం చేసిన ప్రతి మేలులు, భూసంబంధమైన పరసంబంధమైన ప్రతి వరములు, ప్రతి మేలుతో నేను మీ బిడ్డల జీవితాన్ని మీరు అభివృద్ధిపరిచి ఆస్వాదించమని దేవ మరొక పర్యాయం ఈ ఉదయం టీఎల్సీ దినాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీ చేతులకు సమర్పిస్తూ యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడైండు గాక.